క్రైస్తవం నచ్చదు, బైబిల్ నచ్చదు. మనిషి అన్న వాళ్ళకి ఎవరికి నచ్చదండి ఇవన్నీ. మనిషి కాని వాడికి నచ్చదు అది, ఎథిక్స్ లేని వాడికి నచ్చదు అది, మారల్స్ లేని వాడికి నచ్చదు అది. అర్థమైపోతుందండి ఇక్కడ, అర్థమైపోయింది ఇక్కడ. ఇప్పుడు మీ క్రైస్తవం నచ్చకపోతే దాన్ని వదిలేసారు కదా. లేదు నేను వదిలేదండి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు ప్రవీణ్ పెట్టుకోవాలి. ఎక్స్ క్రిస్టియన్ తరిమేశారు తను. ఎవరిని తరిమేశారో తెలిసింది లేదు, తెలుస్తుంది. మన గుంటూరులో సభలో మీటింగ్ పెట్టినప్పుడు, మొన్న సభలో ఎవరిని తరిమి కొట్టారో తెలుసు జనాలకి. అర్థమైందా? ఎందుకు అసలు క్యాన్సిల్ చేసుకోరు? ఎందుకు అప్పుడు లొల్లైందని విన్నాం. అక్కడ కూడా హిందువులు నరకానికి వెళ్తారని చెప్పేసి అని అంటారు. యాక్చువల్గా ఇది ఒక మంచి సందేశం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మీరు ఇద్దరు దయచేసి క్వశ్చన్ అడిగారు కదా, తీసుకుని వచ్చా కదా టాపిక్, రైట్. ఇప్పుడు గుంటూరు దగ్గర నొలకపేట అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఐజయ్య గారు అని చెప్పి, కొంచెం షార్ట్ గా చెప్పండి. ఒక ఆయన, వెరీ షార్ట్ గా చెప్తాను. ఆయన పిలిచాడు, వెళ్ళాం, చక్కగా అంతా జరుగుతూ ఉంది. నేను ఒక 10 నిమిషాల్లో వాక్యం ముగిస్తాను అన్నప్పుడు కొంతమంది వచ్చారు. ఇక్కడ ఏంటి అని అంటే, అక్కడ ఒక వ్యక్తి, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను గ్యాదర్ చేశాను, అక్కడ ఒక వ్యక్తి ఒక సంస్థలో అతను ఒక సెక్రటరీగానో దేనికో ఆ పేటకి, ఆ ఏరియాకి తను తీసుకున్నాడు. అక్కడ వాస్తవానికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా నేను ఏం మెసేజ్ చెప్పాను ఏమీ తెలియదు. వాళ్ళని రచ్చ కూడా తీసుకొచ్చాడు. ఆ తర్వాత పోస్టింగ్లు ఏమైనా వచ్చినాయి అంటే, విజయవాడ కనకదుర్గం రాయి అన్నాడు, శివుడిని రాయి అన్నాడు. అసలు నిజంగా ఆ టాపిక్ రాలేదు. నేను నమ్మిన నా గ్రంథము, బైబిల్ గ్రంథము. ఇప్పుడు ఇక్కడ రాముడి గురించి, కృష్ణ గురించి, బ్రహ్మ గురించి, అమ్మవారి గురించి, హిందూ అక్కడ అలా అనలేదని గ్యారంటీ ఏంటి? శివుడిని తిట్టినట్టు డిబేట్ వేరు ప్రవీణ్, యూట్యూబ్ లో మాట్లాడేది వేరు, రైట్. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడేది వేరు. దీని గురించి నేను కొత్తగా ప్రజల మధ్యలోకి వెళ్ళావు, ప్రజల మధ్యలోకి వెళ్ళి నీ మాట్లాడిన వెర్షన్ వేరు ఉంటది, నువ్వు యూట్యూబ్ లో మాట్లాడేది వేరు ఉంటది, డిబేట్ లో మాట్లాడేది వేరు ఉంటది. ఇక్కడ నా మీద లేచి అరిచినట్టుగా నువ్వు ఆఫ్ కెమెరాలో లేచి అరవవు కదా, ఆఫ్ కెమెరాలో మీ ఇంట్లో భార్య మీద కూడా ఇలాగే బిహేవ్ చేయవు కదా. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒకటి ఉన్నప్పుడు నేను చాలా పద్ధతిగా మెసేజ్ చెప్తున్నాను కావాలని. అంటే నేను మాట్లాడిన మాట ఏంటి అని అంటే, గుణదల అనే ఒక ప్రాంతం ఉంది, విజయవాడ దగ్గర గుణదల అనే ప్రాంతం ఉంది. ఇప్పుడు గుణదలకి వెళ్ళి గుండు కొట్టించుకుంటారు ఎవరో క్రిస్టియన్స్. గుణదలకి వెళ్ళి కొన్ని అరటిపళ్ళు పెడతారు, దండలు వేస్తారు. అడిగిన ప్రశ్న ఏంటండి, మీరేం చెప్తారు? గుంటూరులో ఎందుకు తరిమి కొట్టారంటే, నేను ఆ గుణదల గురించి చెప్తా ఉంటే, ఇది తీసుకెళ్లి విజయవాడ కనకదుర్గకి ఆపాదించారు. గుండు కొట్టించుకోవద్దు అంటే మమ్మల్ని గుండు కొట్టించుకోవద్దు అంటావా? ఆడంగితనం గలవారంటే మమ్మల్ని ఆడంగితనం వాళ్ళు అంటావా? హిందూస్ ఆడంగి వాళ్ళు అని ఎవరైనా అంటారా? అంటారు కదా. మీరే ఎన్నో వాళ్ళు నన్ను ఒక మాట అంటూ ఉంటారు, అన్న నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరిలో నువ్వు హైలీ ఇంటలెక్చువల్ గా మాట్లాడతావు అని అంటూ ఉంటారు కదా. ఇంత జ్ఞానం కలిగిన విజయవాడ వెళ్ళి కనకదుర్గనే నేను రాయి రెప్ప అంటానా, శివుణ్ణి రాయి రెప్ప అంటాను? లేదండి, మీరు అట్లా అంటే మాటలు ఎందుకంటారు? మీరు చాలా అలాంటి మాటల్లో నేను అసలు అట్లాంటి హిందూ దేవుల గురించి అంటే మీరు ఏమంటున్నారు? ఈయన అనుంటాడని అంటున్నారా? నేను ఆ సందర్భంలో అన్నదని చెప్తున్నాను. నేను చాలా సందర్భంలో ఎక్కడో అన్నారు, నేను చాలా సందర్భంలో ఇది వరకు పూర్వం అంటే ఒక 2 years బ్యాక్ మీకేం పని ఉండదా? హిందువుల మీద విషయం చెప్పడం, అక్కడెక్కడో దొంగతనం చేశాను, ఇక్కడ దొంగతనం చేయలేదు అన్నట్టుంది. అక్కడ ఎక్కడో దొంగతనం చేశాను. రైట్, నేను ఒకటి ఒప్పుకుంటాను. 2 years క్రితము నాకున్న స్పీడ్ వేరు. నేను నిజంగానే కొంచెం దేవీ దేవతల గురించో లేకపోతే కొంతమంది గురించి నేను నోరు జారిన సందర్భాలు 1-2 బహుశా ఉన్నాయి. కానీ మీరు నొలకపేట గురించి కంట్రోల్ అయిపోయారు. మీరు నొలకపేట ఏమి ఇదిగో ఓకేనా తెలుస్తుంది. నేను నొలకపేట గురించి అడిగారు కనుక, నొలకపేటలో అయితే నేను నిజంగా ఎలాంటి దోషణ చేయలేదు. అండ్ పాస్టర్ ఎస్ఏ గారు అని చెప్పి చాలా జెన్యూన్ సేవకుడు. అక్కడికి వచ్చిన వారే, సార్ మీరు మాకు ప్రార్థన చేస్తారు, మీరంటే మాకు ఇష్టం, మేము మీ ఇంటికి వస్తాం అని వారు ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు. కానీ 2 లక్షల మీకు యాంకరింగ్ ఇచ్చినంత ప్యాకేజ్ ఉంటది కదా, మాకు పెట్రోల్ డబ్బులు కూడా సరిపో. సరే, క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి సార్. మీరు క్రైస్తవాన్ని వదిలేసారు కదా, ఎందుకు ఇంకా ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకుంటే ఎందుకు తిరుగుతున్నారు? డబ్బులు రావాలి కదా. చెప్తాను, డబ్బులు రావాలి, డబ్బులు వస్తే ఎలాగా? దండం పెడతారు. నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో రాలేదండి. ఎందుకు రాలే? అసలు నేను గుంటూరు నొలకపేట గురించి రెచ్చగొట్టే చెప్పద్దు, మధ్యలో రెచ్చగొట్టద్దు. ఈయన అడిగారు, నేను మరీ అంత అవగాహన లెక్క కనిపిస్తున్నాను. నేను యాంకరింగ్ అన్నా, నేను ఒక క్వశ్చన్ అడిగిన ఆయన ఆన్సర్ చెప్తున్నాడు. మీరు కొట్టుకుంటే నేను ఎందుకు? కానీ మీరు మాట్లాడుకోండి.
ఒక నిమిషం కూర్చో. ఏసీ సెన్స్ లేదండి ఏందండి ఇదంతా ఎందుకు పుడతారో ఇప్పుడు క్రైస్తవాన్ని నేను వదిలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైఫ్ లాంగ్ పట్టుకొని ఉంటాను. ఎందుకంటే క్రైస్తవుల కమిటీ పుట్టి పెరిగి వచ్చినటువంటి నేను అందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు. ఫస్ట్ నా ప్రియారిటీ ఇచ్చేది నా క్రైస్తవులకు, హిందువులకు కాదు. నేను ఓ క్రైస్తవుడ మేలుకొని టైటిల్ పెట్టాను, నా ఎక్స్ క్రిస్టియన్ చెప్పే అని టైటిల్ పెట్టాను. నేను ఎక్కడ కూడా అదే చెప్తుంటాను. వాళ్ళకి కూర్చోబెట్టి, క్రైస్తవులకి ఎవరైనా కూర్చోబెట్టి బైబిల్లో ఇలా ఉంది, పాస్టర్ ఇలా చెప్తున్నారు, ఇది ఒకసారి ఆలోచించని చెప్పి కూర్చోబెట్టి చెప్తే అప్పటికప్పుడు ఆలోచించి రియలైజ్ అయ్యి బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది. అంటే బయటకు హిందూ ధర్మంలో రావాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాళ్ళ నుంచి బయటపడి వాళ్ళ జీవితాలు కాపాడుకుంటే చాలు. ఇట్లాంటి వాళ్ళ నుంచి కానుకల దశంభాగాల నుంచి, ఇలా చర్చి నుంచి, పాస్టర్ నుంచి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కొంచెం మనసు తిరిగి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం రేజ్ చేసినప్పుడు చాలా మంది క్రైస్తవులు ఉన్న వాళ్ళు చాలా మంది ఏమంటారు అంటే గుళ్ళకి వెళ్ళి కూడా హుండీలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అంటే డబ్బులు ఇస్తారు కదా. అక్కడ హుండీ ఒక చోట ఉంటుంది కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇంత ఇవ్వాలని చెప్పి రూల్ ఏమీ లేదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు మనము ఇష్టం ఉంటే వేస్తాము, లేకపోతే లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ఉచితంగా దర్శనం చేసుకుని వస్తారా రారా? అలా ఫ్రీగా మీరు భోజనం చేసి వస్తారా రారా? అక్కడ ఏం కండిషన్ లేదు. ఏ దేవాలయం ఏ టెంపుల్స్ అయినా కూడా. కానీ వీళ్ళు ఏంటంటే 10% ఇవ్వాల్సిందే, కానుకలు ఇవ్వాల్సిందే, దశంభాగాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఉంది. తిరుపతి వెళ్ళావా? వెళ్ళవా లేదా? వెళ్ళలేదు. విజయవాడ వెళ్ళావా? వెళ్ళావు కదా. విజయవాడ వెళ్ళావు. నేను ఈ పాయింట్ చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు, తప్పలేదు. విజయవాడ వెళ్ళావు కాబట్టి పాస్టర్ల దశంభాగం అడుగుతున్నారు, నోటితో అడుగుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే అడగక్కర్లేదు అని అంటాను. ఎందుకంటే నూతన నిబంధనలో దశంభాగం అనేది లేదు. సరే వీళ్ళు అడుగుతున్నారు, పాత నిబంధనలో ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం అంటున్నారు. దశంభాగం అనేది లేవీలకి, పాస్టర్లకి కాదు, పాస్టర్లకు కానుక మాత్రమే. కమింగ్ టు పాయింట్ ఏంటంటే పాస్టర్లు నోటితో అడుగుతున్నారు, హిందూస్ మైండ్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎలాగానంటే నువ్వు వెళ్ళావో లేదో కానీ తిరుపతి నేను చాలాసార్లు వెళ్ళాను, నువ్వు వెళ్ళావో లేదో తెలియదు కానీ నేను విజయవాడ వెళ్ళాను, నువ్వు కూడా విజయవాడ కనకదుర్గం దర్శించుకున్నావు అంటున్నావు కాబట్టి రైట్. అక్కడ ఎన్ని ఉండిలు ఉంటాయి తెలుసా? అలా లైన్ గా ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి ఉండిలు ఎత్తి పట్టుకుని రారు కదా మీ చర్చిలో కర్రలు ఒక్క నిమిషం అక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఉండి ఏంటంటే ఇది తప్పించుకుంటే ఇంకో ఉండి, అది తప్పించుకుంటే ఇంకో ఉండి, అది తప్పించుకుంటే ఇంకో ఉండి. అంటే మనిషిని మ్యానిపులేట్ చేయడం. నువ్వు కానుకే, వీడికి భయం పుట్టుకుంటుంది. ఏమని? ఈ ఉండి దాటేసరికి కానుకెళ్ళిపోయాను, ఆ ఉండి దాటేసరికి కానుకెళ్ళిపోయాను. కనీసం తీసి 10 రూపాయలు 100 వాడికి ఉన్న స్తోమతను బట్టి వేస్తాడు. అంటే మైండ్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు సైకలాజికల్ గా. ఆ భక్తుడిని కానుకేసే వరకు, అమ్మవారి దగ్గరికి వచ్చే వరకు ఆ ఉండీలు అలాగే ఉంటాయి, దాటికిపోయిన ఉండీలు ఉంటాయి. ఎన్ని లెక్కకు మించిన ఉండీలు అసలు అయిపోయింది మీరు చెప్పడం అయిపోయింది. ఇంకా ఉండీలలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటాయి, మనం ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ ఒక 4 lakhs 5 lakhs ఎక్కువ ఆదాయం వస్తే ప్రతి గుడి కూడా గవర్నమెంట్ హ్యాండర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చర్చిలు ఎన్ని గవర్నమెంట్ హ్యాండర్లు ఉన్నాయి? ఈ చర్చిలో ఎంత వేస్తా అంటే డైరెక్ట్ పాస్టర్ జాబ్ లోకి వెళ్ళి ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. అవునా? కాబట్టి గుడిలో వేసినా అది గవర్నమెంట్ యూజ్ చేస్తుంది కాబట్టి ధర్మబద్ధంగా అని చెప్పి నేను సంతోషంగా ఇవ్వడానికి నేను రెడీగా అయితే ఉన్నాను. అది సో నా ఇంటెన్షన్ మొత్తం మీద నా ఎగ్జిబిషన్ ఛానల్ మూమెంట్ ఏంటంటే ఈ క్రైస్తవులని ఏదో విధంగా వీళ్ళ మాయల నుంచి బయటకు తీసుకొచ్చి ఇలా ఈ రక్తాల కాన్సెప్ట్, తాత ముత్తాతలు ఉన్నారు, ఇవన్నీ కూడా అజ్ఞానము. పిల్లోడు కూడా లాజికల్ గా లేదు. సో ఈ అజ్ఞానం నుంచి బయటకు తీసుకోవడం నా ప్రయత్నం. రైట్. ఇప్పుడు క్రిస్టియన్ గుడుల నుంచి ఎండోమెంట్ కి ఎందుకు ఇవ్వట్లేదు? తీసేసుకుని ఎలా అయితే అన్నవరాన్ని, తిరుపతిని, విజయవాడ కనకదుర్గని, ఇంకా శ్రీశైలము ఇవన్నీ డెవలప్ చేస్తున్నారో అలా మా చర్చిలు కూడా డెవలప్ చేస్తే మాకు చూడాలని ఉంది. ఏ చర్చికైనా ఒక బస్ ఫెసిలిటీ ఉందా? ఒకవేళ గుణదల పైన ఉంటే ప్రభుత్వం ఏమన్నా బస్ పంపిస్తుందా? మీకు వ్యతిరేకమే కదా? లేదు కదా. ఇప్పుడు గుణదల విగ్రహము మెదక్ చర్చ్ ఉంది, మెదక్ చర్చికి పోయే వాళ్ళకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రీ కాదు కదా అన్న. నేను అడిగింది అదే. ఇప్పుడు తిరుపతి పోవాలంటే ఫ్రీ బస్సు, పైకి పోవాలంటే అంటే నువ్వు తిరుపతి దాకా ఇప్పుడు డైరెక్ట్ ఇంటికాడ నుంచి అయితే ఫ్రీ ఇస్తలేదు కదా. ఇప్పుడు తిరుపతిలో ఉండే అంటే తిరుపతిలో ఉండే ఎన్నో ఫెసిలిటీలు, తిరుపతిలో ఉండే భౌగోళిక మెయింటెనెన్స్, చుట్టుపక్కల మెయింటెనెన్స్. ఇక్కడ గుడి ఉంటే దాని చుట్టుపక్కలంతా ప్రభుత్వంగా మెయింటెనెన్స్, క్లీన్లీనెస్. కానీ చర్చిని మేమే శుభ్రం చేసుకోవాలి, చర్చికి డెవలప్మెంట్ మేమే పెట్టుకోవాలి. చాలా పెయింట్లు కావాలంటే ప్రభుత్వ భూములలో కావాలంటే మేమే వేసుకోవాలి, ప్రభుత్వం తీసేసుకుని ప్రభుత్వ భూములలో నిర్మించబడ్డ చర్చిల లిస్ట్ ఎన్ని కావాలి? అసలు ఎండోమెంట్ దాంట్లో ప్రభుత్వ భూములలో ఉన్న చర్చిలు ఎన్ని కావాలి?
కావాలి లిస్ట్ అంటున్నా. ప్రభుత్వ భూమిలో ఉన్న గుడులు నేనైనా చూపించను. మళ్ళీ నేనేమంటున్నా, మీరు ఇన్కమ్ ఇస్తేనే కదా. ఇన్కమ్ ఎవరు ఇస్తున్నారు? చర్చ్ నుంచి ఎవరికి వస్తుంది ఆదాయం? గుళ్ళ నుంచి చర్చలకు పోతుంది. అన్ని గుళ్ళు వస్తున్నాయా? ఎండోమెంట్ లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఎన్ని గుళ్ళు? లెక్కకి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎండోమెంట్ లో ఉన్నవి వేల మీద లెక్క. లేనటువంటి వీధికి ఒక గుడి, సందుకు ఒక గుడి, ఇక్కడేమో అమ్మవారు, పక్కనేమో ఇంకొకటి, ఇంకో పక్కనేమో ఇంకొకటి, ఎన్నో ఇవన్నీ ఎండోమెంట్ లో ఉన్నాయి నిజంగా. లేదే అక్కడ ఒక చిన్న విగ్రహం పెట్టుకుంటాడు, చిన్న గుళ్ళగా ఏర్పాటు చేసుకుంటాడు, ఆ గుళ్ళో లింగాన్ని కూడా పంతులు గారు చేస్తాడు. ఇవేం మీకు కనిపించవు. పాస్టర్లో పాపం వారి సైకిల్ మీద తిరుగుతూ కష్టపడుతూ సువార్త చేస్తూ జెన్యూన్ గా, నేను మళ్ళా చెప్తున్నాను ప్రవీణ్, తాగుబోతు పాస్టర్లో, తిరుగుబోతు పాస్టర్లో, ఇలాగా దశంభాగాలు ఇవేమీ కూడా లేనటువంటి జెన్యూన్ పాస్టర్లో కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి ఎప్పుడు కూడా ఎండోమెంట్ మాకుంది, ఎండోమెంట్ మీకు లేదు. ఎన్ని గుడులకు ఉంది ఎండోమెంట్? ఇప్పుడు మీ కింద గుడి ఉంది ఈ అమీర్పేటలో, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. మనం ఎన్నిటికి ఎండోమెంట్లో ఉన్నాయి తీసుకుందాం, ఒకసారి లెక్క తీసుకుందాం. కాబట్టి మీకు అసలు ఇక్కడ ఈ భూమి ఎవరిదే? పోరంబోకు భూమిలో కట్టిన గుళ్ళు ఎన్ని ఉన్నాయి ఈ రోడ్డు మీద నేను చూపెడతాను. రోడ్డు వేస్తా ఉంటారు. ఇప్పుడు రాజమండ్రి కాకినాడ, నువ్వు మొన్న వచ్చావు కనుక రాజమండ్రి కాకినాడ పెద్ద హైవే వేస్తూ దారిలో ఒక చోట ఇంత గుడి ఉంటుంది, చిన్న గుడి, ఇంత గుడి. ఆ గుడి కోసం హైవేని తప్పించారు పక్క. ఇది ఎంత అన్యాయం ఇది. అదే చర్చ్ ఉంటే నువ్వు తొలగించుకుని ఉంటావా? అదే మాస్క్ ఉంటే, మసీద్ ఉంటే తొలగించుకుని ఉంటావా? అంటే ఇప్పుడు అరకు లాంటి ప్రదేశాలల్లో మనిషి వెళ్ళి జీవించే స్థాయి లేని ప్రదేశాలల్లో వందల లక్షల కోట్లు పెట్టి, లక్షలు పెట్టి ఆడ గుళ్ళు, మన చర్చిలు కట్టవచ్చు. అక్కడ తప్పులేదు. ఆ ప్రదేశం అంతా మీ ఆక్యుపై చేసుకోవచ్చు, మీరు కబ్జా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఒక మాట చెప్పనా, మనకి ఏ హక్కులు ఉన్నాయి వారికి అదే హక్కులు ఉన్నాయి. మనకి హాస్పిటల్ కావాలి, వాళ్ళకి కావాలి. మనకి చదువు కావాలి, వారికి కావాలి. హాస్పిటల్ అవసరం లేదు కదా. దేవుడు కావాలి, వారికి దేవుడు. క్రైస్తవులకు హాస్పిటల్ అవసరం లేదు. పాస్టర్ వచ్చి ప్రేయర్ చేస్తే సరిపోతుంది. పాస్టర్ అలాగేమో మరి నాకు ఏదైనా వస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, దేవుడిని వేడుకుంటాను, ప్రభువా ఈ టాబ్లెట్ ద్వారా నాకు స్వస్థత, ఇప్పుడు ఈ డాక్టర్ గారి ద్వారా నాకు స్వస్థత. 5-6 ఏళ్ళుగా నడవని వ్యక్తికి హోమ్ టచ్ అని చెప్పి నడిపించేది అంతా ఎవరు మరి అంటారు? మరి మీకు తెలియదు. అరటి పళ్ళు ఇస్తే పిల్లలు పుడతారని చెప్పేటోళ్ళంతా వాళ్ళంతా ఎవరు మరి? మరి అరటి పండు ఇస్తే పిల్లలు బైబిల్లో ఎక్కడ కూడా అరటిపండు గురించి, యాపిల్ గురించి చేసే వాళ్ళు ఎవరు అంటున్నా? బైబిల్ ఉన్నాయా లేవా అని నీకు దొంగ. వాళ్ళు కూడా పొద్దున్న లేస్తే బైబిల్ దేవుని గురించి చెప్పేటోళ్ళే కదా. వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు దేవుణ్ణి బిజినెస్ చేస్తున్నారు మీ వాళ్ళని అంటా నేను. మా వాళ్ళు అంటే క్రైస్తవులు. వాళ్ళు అసలు క్రైస్తవులు కాదు, వాళ్ళు అసలు క్రైస్తవులు కాదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? వాళ్ళు కూడా చర్చిలకు పోతున్నారు, వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు, వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదని చెప్పడానికి నువ్వెవరు, నేనెవరు? ఇప్పుడు ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే అలాంటి క్రియలు, కార్యాలు బైబిల్లో ఆధ్యాత్మికంగా అనేది ఎక్కడ ఉండదు, లేదు కూడా. ఆధ్యాత్మిక అంటే ఏందో నువ్వు చెప్పు, అది ఎక్కడుందో నాకు చూపి. పరమగీతంలో ఉంది కాదు. ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది బైబిలే అసలు ఆధ్యాత్మికమైనది. ఎన్ని పదాలు చూపించిన ఆధ్యాత్మికత గురించి? ఇప్పుడు వారికి బైబిల్కి సంబంధం లేదు. మీరు ఎవరినో తీసుకుని వచ్చి ఇక్కడ అడిగితే దాని గురించి నేను ఇదివరకు చాలా పాస్టర్లు కాదు, వాళ్ళకి దేవునికి సంబంధం లేదంటారు. మరి మీరు చేసేది ఎందుకు వచ్చి హైదరాబాద్ ఏం చేస్తున్నావు అంటే? మీకు ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసి మీరు ఏమన్నారు? కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, మీటింగ్ లో ఏం చెప్తారా? దేవుడు వాక్యం చెప్తాం. నేను ఎక్కడ అట్టుకోండి ఇవ్వలేదు బ్రదర్. మీరు ఫోటో ఏదన్నా ఉన్నా మోసగాలే అంటారా? వాళ్ళందరూ అలా అప్పటికప్పుడు స్వస్థతలు చేసే పాస్టర్ అందరూ మోసగాలు అంటారా? ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్ని చెప్పాను నేను. ఒకటి వెరీ క్లియర్ గా ఇదివరకు బ్రదర్ తో మాట్లాడాను. వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఎందుకు మీరు వెనక్కి తీసుకుని రావట్లేదు? సరే, ఓకే, ఒక పాయింట్ చెప్తాను. ప్రవీణ్కి తెలియని విషయం ఏంటంటే, ఇందాక నేను క్రిస్టియన్స్ మేలుకొలుపుతాను ఏదో చెప్పాడు కదా, వాళ్ళు ఎవరిని మేలుకొల్పద్దు. మీరు ఎవరైతే అరటిపండు పాస్టర్ చెప్పారో, మీరు ఎవరైతే యాపిల్ ఇచ్చే పాస్టర్ని చెప్పారో, వాళ్ళ గుడికి వెళ్ళి, వాళ్ళ చర్చ్కి వెళ్ళి, దయచేసి వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళండి. ముఖ్యంగా ఎక్కడైనా సభలు పెడతారు కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ దాదాపుగా 30 to 40% హిందూస్ లేకపోతే నన్ను వచ్చి అడగండి. 70% 60% క్రిస్టియన్స్ ఉంటే మేము రాజమండ్రిలో మీటింగ్ వెళ్ళే హిందూస్ చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది నేను కౌంటర్ గా, మేము గిరిజన ప్రాంతంలో మేము మీటింగ్స్ పెట్టినా మా మీటింగ్స్ ఒకసారి వాళ్ళకు రమ్మని చెప్పండి. అక్కడ కూడా 40 to 50% క్రైస్తవులు ఉంటారు. సరిపోయింది. ఓకే, అలా చెప్పుకోవడం నేను చెప్పుకోవచ్చు. ఇప్పుడు చర్చిలోకి వెళ్ళి మేము మీటింగ్స్ పెట్టాం. చర్చిలోకి వెళ్ళి కూడా మేము కూర్చోబెట్టి అందరికి వాళ్ళు క్రైస్తవులు ఉన్నారా, హిందువులు ఉన్నారనే కాదు, మూఢనమ్మకం జరుగుతుంది. మత ప్రచారం చేయకూడదని తనే అంటాడు. హౌ డేర్ యూ టు గో టు చర్చ్ అండ్
ఆ బైబిల్ గురించి పాంప్లెట్స్ చెప్పడానికి వెళ్తున్నా ఇవ్వడం. నేను, బైబిల్ గురించి చెప్పడానికి వెళ్తున్నా. ఏం బైబిల్? చర్చిలోకి వెళ్ళి బాబు ఓ క్రైస్తవుడా మేలుకో, క్రైస్తవులారా మేలుకోండి, బైబిల్ పూర్తిగా చదవండి, నువ్వు ఖచ్చితంగా- బైబిల్ తెలుసుకోండి అని చెప్తున్నా నేను. అసలు నువ్వు బైబిల్ నీకు తెలియదు అంట. తెలియదు అనుకో. ఆయనకు బైబిల్ నేను ఒకటే చెప్తున్నాను, బైబిల్ నాకు తెలుసా లేదా అనేది ప్రజలు చెప్తారు ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నేను పెద్ద జ్ఞానిని అని నేను ఎప్పుడూ చెప్పుకోను. అసలు జ్ఞానే కాదు. దేవునికి తెలుసు. నా దృష్టిలో మీరు జ్ఞానులు కాదు, మీ దృష్టిలో నేను జ్ఞానిని కాదు. మన పాయింట్ ఆఫ్ వ్యూ అక్కర్లే. చూసే వాళ్ళకి తెలుసు ఎవరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరు కావాలని ఇది చేస్తున్నారో అందరికీ తెలుసు. అన్ని ప్రజలు చూస్తున్నారు కదా. కాబట్టి నేను ఏమంటానంటే అలాంటి వారు మోసం చేసేవారు అన్ని చోట్ల ఉన్నారు. స్వామీజీల్లో లేరు అంటారా మీరు? లేరు అని అంటారా? మేము వాళ్ళెవ్వరే మేము వెనకేసుకుని రామండి. ఎస్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను వెనకేసుకుని రాను. ఇప్పుడు ఇస్లాంలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు.